పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ గురించి బిజినెస్ చేయడానికి అమెరికా ఇన్వెస్ట్ చేస్తుంది పాకిస్తాన్లో. సో అన్ని రకాలుగా పాకిస్తాన్ని వెనకేసుకురావడమే కాకుండా ఏదో ఒక రోజు పాకిస్తాన్ భారతదేశానికి ఆయిల్ అమ్ముతుందని కూడా మాట్లాడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొనేంత దౌర్భాగ్య స్థితిలో భారత్ ఉందా? రష్యా లాంటి దేశాలు ఉన్నప్పుడు అంతగా కావాలంటే మళ్ళీ ఇరాన్ నుంచి కొనుక్కుంటాం. అంతే తప్ప ఎందుకు మేము పాకిస్తాన్ దగ్గర కొనుక్కోవాల్సినంత దుస్థితి మాకు ఎందుకు వస్తుంది? అది కూడా పాకిస్తాన్లో కొన్ని ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి. బట్ అట్ ది సేమ్ టైం భారతదేశానికి అమ్మేంత స్థాయిలో పాకిస్తాన్ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు. ఇప్పుడు అమెరికా తీసుకొచ్చి ఆయిల్ రిజర్వ్స్ని పాకిస్తాన్లో పెడితే అవి మళ్ళీ భారతదేశానికి అమ్ముతుందా పాకిస్తాన్? అంటే ఎక్కువ రేటుకి అమ్మి డబ్బులు తీసుకుంటుందా? అంటే భారతదేశం ఇదిగో తీసుకోండి డబ్బులు, మేము వ్యాపారం చేయండి, మాతో మేము డబ్బులు ఇస్తున్నాం, మాకు ఆయిల్ ఎక్కువ రేటుకి అమ్మండి, మీరు వెళ్ళి ఉగ్రవాదులను పోషించుకోండి అని చెప్తుందా? అంత దిగజారిపోయిన పరిస్థితుల్లో మేము ఉన్నామా? ఖచ్చితంగా లేం. ఇవన్నీ కూడా ఏమాత్రం నరం లేని నాలుక ఎలా పడితే అలా తిరుగుతుందంటారు కదా, అలా మాట్లాడుతున్నారు. అంతకు మించి వేరే ఏం లేదు. పాకిస్తాన్ని అమెరికా వెనకేసుకురావడం పట్ల భారత్ మరొకసారి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టదు అనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే నోటికొచ్చింది వాగి పరువు పోగొట్టుకుంటున్నాడు ట్రంప్ అనడానికి ఇది ఒక నిదర్శనం. దీపావళి శుభాకాంక్షలు చెప్పడం అనేది ఒక నిదర్శనం. ఎందుకంటే దివాళీ శుభాకాంక్షలు చెప్పానని చెప్పి అట్ ది సేమ్ టైం మళ్ళీ రష్యాతో బిజినెస్ ఆపించాను, బిజినెస్ ఆపడానికి మేము ఒప్పుకున్నారు మోదీ అని చెప్పేసి మాట్లాడాడు. అందులో ఏమాత్రం నిజం లేదు. అలాగే తాను చెప్పినటువంటి విషయస్కి రిప్లై ఇస్తూ థ్యాంక్స్ చెప్తూనే టెర్రరిజం గురించి మనం కలిసి పోరాడాలి, అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని మోదీ చెప్పడం ద్వారా మీరు సిగ్గు లేకుండా టెర్రరిస్టు దేశాలని వెనకేసుకొస్తున్నారు, కొంచెం ఆలోచించుకోండి వాళ్ళకి సున్నితంగా ఒక మొట్టికాయ కూడా వేశారు. సో ఇరు దేశాల వైఖరి ఇక్కడ అర్థమవుతుంది. మన ఇరు దేశాల స్టాండ్స్ అనేవి ఇక్కడ అర్థమవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? జరుగుతున్నటువంటి ఈ పరిణామాల విషయంలో మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఏమనుకుంటున్నారు? ట్రంప్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతిసారి ఇండియాతో ఏమీ మాట్లాడకుండానే నేను మాట్లాడేశాను, వాళ్ళు ఒప్పుకున్నారని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ప్రతిసారి రష్యా విషయంలో, ఇండియా విషయంలో ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నాడు? అరే చైనా ఉంది కదా, చైనా ఎక్కువ ఆయిల్ కొంటుంది కదా, మరి ఎందుకు వాళ్ళ విషయంలో అంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేయడం లేదు? ఇప్పుడు కొన్ని టారిఫ్స్ వేస్తున్నారు, అది కూడా వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్ల, నాట్ బికాజ్ ఆఫ్ రష్యాతో ఉన్నటువంటి ట్రేడ్ వల్ల కాదు. అలా టర్కీ ఉంది కదా, మరి టర్కీ విషయంలో ఎందుకు వేయడం లేదు ఇలాంటి టారిఫ్స్? ఇండియా విషయంలోనే ఎందుకు వేస్తున్నారు? అంటే అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నామా మనం? అంత మాట్లాడలేకుండా ఉన్నావా? అంత ఎదిరించి తిరిగి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావా? అంటే ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళే నోరు మూసుకొని ఉంటారన్నటువంటి ఒక కాన్ఫిడెన్సా? ఇంకానా ఇన్ని రోజుల తర్వాతనా? ఇన్ని టారిఫ్స్ వేసిన తర్వాత దిగొస్తామని చెప్పేసి అనుకున్నారు, కానీ ఎక్కడా దిగి రాలేదు. కనీసం ట్రంప్ ఫోన్ చేస్తే ఒకానొక సమయంలో మాట్లాడడానికి కూడా మోదీ అంగీకరించలేదు కదా. ఇంకా మేము చేతగానాల్లో కనిపిస్తున్నామా? ఇంకా భారతదేశం ఒక బలహీనమైనటువంటి దేశంగానే కనిపిస్తోందా? ఇంత జరిగిన తర్వాత కూడా, పాకిస్తాన్తో యుద్ధంలో మన ప్రతిభను చాటిన తర్వాత కూడా ఇంకా చేతగానాల్లో కనిపిస్తున్నామా? టారిఫ్లు వేస్తే వాళ్లే నోరు మూసుకొని వస్తారులే అని భావించి ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు వేసినా సరే మనం సైలెంట్గా ఉన్నాం. అది మన బలంగా కనిపించడం లేదా? యుద్ధం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి నేనే ఆపానని చెప్పినప్పుడు కూడా మనం ఆ విషయంలో క్లెయిమ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఆ విషయంలో ఎక్కడా కూడా కొంచెం కూడా క్రెడిట్ ఇచ్చే పని చేయలేదు. అప్పుడు కూడా మనకు బలం తెలియలేదా? మోదీ గురించి లేదంటే ఇండియా ఒప్పుకుంది ఆల్రెడీ బిజినెస్ ఆపడానికి రష్యాతో అని చెప్పి ప్రకటిస్తే ఇక నోరు మూసుకొని ఉంటారు, నాకు ఎదురు తిరిగి మాట్లాడలేరని చెప్పి అనుకొని నోటుకొచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేశారు. 1-2 సార్లు పాస్ చేసినా సరే ఇండియా ఆ విషయాన్ని ఖండించింది. ఇంకా మన బలం అర్థం కాలేదా? ఇంకా మన స్టాండ్ అర్థం కాలేదా? ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రపంచాన్ని మోసం చేయాలనుకుంటారు? ఇతర దేశాల విషయంలో చేసినట్లుగా ఒక ఉగ్రవాద దేశాన్ని వెనకేసుకొస్తూ, ఉగ్రవాదులకు మీరు ఫండ్స్ ఇస్తూ, ఉగ్రవాదులకు మీరు ఆయుధాలు ఇస్తూ, ఉగ్రవాదుల దగ్గర మేము ఆయిల్ స్టోర్స్ పెడతామని చెప్తూ, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని, అది కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర దొరికిన రేర్ ఎర్త్ మెటల్స్ని పాకిస్తాన్ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళకి లాభం చేకూర్చి ఒక ఉగ్రవాద దేశాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తారు? ఎన్ని రోజులు ఇలా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు? ప్రజలకు తెలీదా? ఇండియా బలం ఏంటో తెలీదా? ఇప్పటికీ అర్థం కాలేదనుకుంటున్నారా? సో ఎందుకు మళ్ళీ ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? ఎందుకు ట్రంప్ ఇలా తీసి పడేస్తున్నాడు భారతదేశాన్ని? ఎందుకు ట్రంప్ ఇలా ఒక మభ్య పెట్టాలని చూస్తున్నాడు భారతదేశాన్ని? మాకు గొప్ప దేశం, గొప్ప మిత్రుడు అంటూనే నోటికొచ్చినట్లుగా విలువ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు? డెడ్ ఎకానమీ అంటారు, లేదంటేనేమో భారత్లో పెట్టుబడులు పెట్టొద్దంటారు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటారు, భారత్ యుద్ధానికి సంబంధించి నోటికొచ్చినట్లు మాట్లాడతారు, యుద్ధం నేనే ఆపానంటాడు.
హూ ద హెల్ ఆర్ యూ టు టెల్ ఆల్ దిస్? అసలు ఎవరు నువ్వు ఇవన్నీ మాట్లాడడానికి? మా అంతర్గత విషయాలు మాట్లాడే హక్కు ఎవరికి ఉంది? అమెరికాకి అసలు ఎందుకు ఉంటుంది? అమెరికా అధ్యక్షుడైతే మాత్రం భారతదేశం మీద ఇన్ని హక్కులు ఉంటాయా? భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేస్తాడా? అది కుదరదని ఇన్నిసార్లు అర్థమైన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడంటే మతిస్థిమితం తప్పిందా? మైండ్ ఏమన్నా దొబ్బిందా? అలాగే అనుకోవాలి ఖచ్చితంగా. దీపావళి శుభాకాంక్షలు చెప్పానని చెప్పడం వరకు బాగానే ఉంది. మనం చెప్పకుండానే బిజినెస్ ఆపేమని ఎలా చెప్తాడు? వాళ్ళ ఇష్టమా? సో సింపుల్, ప్రపంచ దేశాల ముందు మళ్ళీ పరువు పోగొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. సో మీ అభిప్రాయాలు ఏంటి? ట్రంప్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? ట్రంప్కి రిప్లై ఇస్తూనే టెర్రరిస్టుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి, టెర్రరిజం గురించి అని ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు, ఒక స్వీట్ వార్నింగ్ మోదీ. ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నాతో పంచుకోండి.